నాకేమైనా తప్పుందా? నన్ను ఇలా బాధ పెడుతున్నా, దయచేసి నన్ను వదిలే. అయ్యో అయ్యో, మళ్ళీ ఎమోషనల్ డైలాగ్స్ ఏంటి బేబీ? నా మూడ్ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళి పడుకో, రేపు ఫ్రెష్ అయ్యి మా ఇంటికి నేను ఇచ్చిన డ్రెస్ వేసుకునే వచ్చి. ఖచ్చితంగా వస్తున్నావు, లేదంటే తెలుసుగా. See you, baby. హరికి ఫోన్ చేసావా? అమ్ముకి ఎలా ఉందంట? అడిగేది నిన్నేనే, మాట్లాడబెట్టే. కన్న తల్లికి దూరం చేసి కూతుర్ని తీసుకెళ్లిన వాళ్ళని ఏమని అడగమంటావమ్మా? నోరు మేవే, ఏదేదో మాట్లాడుకో. తప్పంతా నీ వైపు పెట్టుకుని వాళ్ళ మీద పడేడుస్తావేంటి? ఒక తల్లిగా నువ్వు అమ్మ గురించి పట్టించుకొనుంటే తనకి ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేదా? అమ్మా ప్లీజ్ అమ్మా, ఇప్పటికే నా మనసేం బాగాలేదు, నువ్వింకా నీతులు చెప్పకు. ఆ లక్ష్మి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అందరితో మాటలు పడాల్సి వస్తుంది. ఏ ముహూర్తంలో అడుగు పెట్టిందో కానీ మహాతల్లి. హే, ఎందుకే ఊరికి అయిన దానికి కాందానికి లక్ష్మిని అలా ద్వేషిస్తూ మాట్లాడతావు? అయినా తనిప్పుడు ఏం చేసిందని? లక్ష్మి గురించి ఫస్ట్ టైం నువ్వు తప్పుగా మాట్లాడినప్పుడే నేను నీ పళ్ళు రాలుగొట్టుంటే ఈ రోజు ఈ పరిస్థితే వచ్చుండేది కాదు. చూడు, ఈ రోజు ఆ లక్ష్మి ఇక్కడ లేకపోయి ఉంటే హరి నిన్ను క్షమించుండేవాడే కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకో. చాలా ఆపమ్మా, నీ కోడల్ని తల వెనకేసుకొని రాకు. నా తమ్ముణ్ణి నా నుంచి దూరం చేయాలని చూసిందా లక్ష్మి? ఇప్పుడు నా కూతుర్ని కూడా నా నుంచి దూరం చేయాలని చూసిందనుకో, నేను అస్సలు ఊరుకోను.